ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడు నేరుగా అయోధ్య నుంచి పుష్పక విమానం నుంచి నేరుగా వచ్చి సింహాసనం మీద కూర్చోలే. దారిలో పోతూ పోతూ వాలిని చంపేసి సుగ్రీవుని కూర్చోబెట్టి పోతూ పోతూ సీతమ్మను తీసుకొచ్చుకోకుండా పోయేసి అక్కడ రావణాసురుని చంపేసి వచ్చేసి ఉండొచ్చు. కాదు, విభీషణుడు కూర్చోబెట్టేసి అప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయోధ్య నుంచి మళ్ళీ రావడము, ట్రాఫిక్ జాము, ప్రయాణము, ఎంత అన్నము, మధ్యలో హోటలు, దాబా, కథా కార్ఖానా, ఎందుకు గొడవ, కొట్టేసి వదలు పెట్టేస్తే అయిపోతుంది. అక్కడికి చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడు కూడా అయోధ్యలో జనవరి 22వ తేదీ దేవుడు ఊరికే రాలా. శ్రీరాముడు 500 సంవత్సరాల క్రితము అయోధ్యలో దేవాలయాన్ని ఏ జాతికి ఏ మతానికి చెందిన వాళ్ళు కూలగొట్టారో ఆ మతానికి ఆ జాతికి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ఒక 1000 కోట్లు పెట్టి హిందూ దేవాలయం కట్టారా? ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ దేవాలయం ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఎవరు? మీ నాయన వాళ్ళ ఆయన, మీ నాయన వాళ్ళ ఆయన రాజు తండ్రితో సమానం. అందుకని మీ నాయన వాళ్ళ ఆయన వాళ్ళకు మొగుడు.